బీజేపీతో పొత్తు సంగతి ఇంకా ఎందుకు తేలలేదు? ఎందుకు పవన్ పదే పదే బీజేపీ పేరు చెబుతున్నారు? ఎందుకు చంద్రబాబు బీజేపీ విషయంలో అంటి ముట్టనట్లు ఉంటూనే పొత్తు ఉండొచ్చంటున్నారు? అసలు అమిత్ షా బాబు మీటింగ్ లో ఏం జరిగింది? అమిత్ షా ఏం ప్రపోజ్ చేశారు? బాబు ఏం సమాధానం చెప్పారు? ఈ విషయాలు బయటకు రాలేదు. దీంతో రకరకాలుగా చర్చలు నడుస్తున్నాయి. బీజేపీ అయితే ఏపీలో జగన్ కు ఫుల్ క్లోజ్ అయిన విషయం అందరికీ తెలిసిందే. పైకి కలవకపోయినా ఇద్దరు బాగా పరస్పరం సహకరించుకుంటున్నారు. 2019 ఎన్నికలప్పటి నుంచే ఆ బంధం కొనసాగింది. అయితే రాష్ట్రంలో రాజకీయం మారింది. బలం ప్రతిపక్షం వైపు తిరిగింది. దీంతో జగన్ ఓడిపోతాడనే అనుమానం బీజేపీలో మొదలైంది. అప్పుడు రేపు బలపడే టీడీపీని కూడా తమ వైపు తిప్పుకోవాలనే ప్లాన్ మొదలైంది. ఇప్పటికే జనసేన అని వారి చేతిలోనే ఉన్నాడు. వారు చెప్పినట్లల్లా ఆడుతున్నాడు. ఇక బాబు సంగతే చూడాలనుకున్నారు. కానీ ఈ పరిణామాన్ని ఆపడానికి జగన్ విశ్వ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. తనకు కోఆపరేట్ చేయాల్సిన బీజేపీ టీడీపీకి చేస్తే తనకెంత నష్టమో జగన్ కు తెలుసు. అయితే అమిత్ షా మీటింగ్ లో జరిగిందేంటి? ఒక ప్రచారం ప్రకారం టీడీపీకి సగం సీట్లు, జనసేన బీజేపీలకు సగం సీట్లు షేర్ చేయాలని, పవన్ కళ్యాణ్ కు సీఎం పదవి 2 ఏళ్ల పాటు ఇవ్వాలని, అది కూడా ముందే ఇవ్వాలని చెప్పారట. లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయమన్నారట. బాబును మాత్రం సెంటర్ కి వచ్చేయమని కోరారట. దీంతో చంద్రబాబుకు విషయం అర్థమైంది. పిక్చర్ పెద్ద క్లారిటీ వచ్చింది. బీజేపీ మొత్తానికి ఆక్రమణకు రెడీ అయిందని తెలిసిపోయింది. సెంటర్ కు వెళ్లినా తాను బొమ్మలా ఉండటమే అని తెలుసు బాబుకి. ఇక పవన్ ను ముందు పెట్టి ఏపీలో బీజేపీ రాజ్యమేలుతుందని బాగా అర్థమైంది. వెంటనే ఆలోచించుకొని చెబుతామని చెప్పారట. ఇక అప్పటి నుంచి ఏమున్నా పవన్ నే మాట్లాడమని చెబుతున్నారట. తమకైతే అలా ఇష్టం లేదని, అదవదని అయితే పవన్ ద్వారా చెప్పించేశారట. ఇక ఇప్పుడు బీజేపీ తనకు కావలసిన ఎంపీ సీట్లన్నీ గెలిచేవే చూసుకుని అడుగుతుందట. విజయవాడ, తిరుపతి, వైజాగ్, రాజమండ్రి లాంటి సీట్లను తమకివ్వాలని అడుగుతుందట. ఇవన్నీ టీడీపీ జనసేన పక్కా గెలిచే సీట్లు కావడంతో ఇవ్వడానికి చంద్రబాబు అంగీకరించడం లేదని తెలుస్తోంది. మొత్తం మీద ఇవన్నీ ఉండబట్టే పొత్తు సంగతి తేల్చకుండా బీజేపీ నాంచుతోంది. టీడీపీ జనసేన అలయన్స్ ను కూడా సస్పెన్స్ లో పెట్టి లేట్ చేసి నష్టం చేసే వ్యవహారం నడుస్తోంది. మరి బాబు లొంగకపోతే ఆల్రెడీ లొంగిపోయిన జగనే బెటర్ కదా వారికి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.